తెలంగాణలో బీసీ వాదం అని చెప్పని ఈ వాదం ఆ వాదం అని చెప్పని బలంగా ఉన్న తరుణంలో నిన్ను తీసి పక్కన పెట్టి వేరే కులానికి చెందినట్టు ఒక వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టినరంటేనే నీ కింద సెగ పుట్టింది. ఆ సెగ గుర్తించకుండా గురివింద కింద నలుపు తెలవకుండా ఇష్టం వచ్చినట్టు ఇవాళ కేసీఆర్ గారి పైన మాట్లాడే ప్రయత్నం ఎంతవరకు న్యాయం? ఇవాళ తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలా. బండి సంజయ్కి కర్రు కాల్చి ఎక్కడ పడితే అక్కడ వాతలు పెట్టాలని చెప్పి నేను తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఒక విషయం, కేసీఆర్ గారు ఒక మహావృక్షం. ఆ మహావృక్షాన్ని ఢీకొనే ప్రయత్నం చేస్తే బండి సంజయ్ మాడి మసౌడే కాదు, నీ గుండు పగిలిపోతుంది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే, మిత్రులారా కొంచెం ఓపికగా తీసుకోరు, బయట చేతులు గుంజుతుండొచ్చు, పట్టుకొని చాలాసేపుగా వినాలా. ఎందుకు చెప్తున్నా అంటే, బండి సంజయ్ గారు అంటే ఒక బ్రేజన్ సంజయ్గా మారిపోయినాడు. బ్రేజన్ సంజయ్ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాడు. గతంలో ఇన్నాం మనం, ఒక స్థలాన్ని తవ్వితే శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది అని చెప్పని మతపరమైనట్టుగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినారు. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే ఓల్డ్ సిటీ పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తా అని చెప్పని మాట్లాడిండు. ఏది పడితే అది మాట్లాడతారు. అరే, అధికారంలో ఉన్నాం, ఔదార్యం కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీలకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న మన కనీస విఘ్నత లేకుండా ఏది పడితే అది మాట్లాడి ఇవాళ తగుదునమ్మా అని చెప్పని ఇవాళ తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ గారి పైన అడ్డమైనట్టు ఆరోపణలు చేసినావు. నేను ఒక ప్రశ్నిస్తా ఉన్నాను బండి సంజయ్, తెలివి సన్నాసి వినడానికి నిదర్శనం. నువ్వు అంటున్న ప్రకారంగానే కర్ణాటకలో అధికారంలో ఉన్నాయి రెండే మేజర్ పార్టీస్, ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్ పార్టీ. మరి గుడ్డిగుర్రం పళ్ళు దొమిందా ఆ రోజు ఉన్నటువంటి ఒక బీజేపీ అని అడుగుతా ఉన్నాను. వై ఇస్ దట్ యువర్ హోమ్ మినిస్టర్ కుడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్? ఎందుకు మీరు ఆ రోజు హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కర్ణాటక పోలీసు వాళ్ళు, బీదర్లో ఒకవేళ మీరు అన్నట్టు ప్రింటింగ్ ప్రెస్ ఉంటే వై ఇస్ దట్ దే కుడ్ నాట్ టేక్ ఎన్ యాక్షన్ అగేన్స్ట్ ఇట్? ఎందుకు దాన్ని ట్రేస్ చేయలేకపోయినరు? ఆ సన్నాసిగాడు ఎవడో చెప్పినాడు, వాడెందుకు కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వివరాలు ఇవ్వలేక పరిస్థితి ఏర్పడ్డది? బండి సంజయ్ పెద్ద తెలివి కల్లోడు అన్నట్టు, మొగోడు అన్నట్టు, పోటుగాడు అన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉండు. నేను ఐఎమ్ ఆస్కింగ్, యు ఆర్ ఎ హోమ్ మినిస్టర్, దమ్ ఉంటే ఇవాళ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఎంక్వైరీ ఆర్డర్ చేయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు రాసి నువ్వు ఎంక్వైరీ ఆర్డర్ చేయి, సిబిఐకి రాసి నువ్వు ఎంక్వైరీ ఆర్డర్ చేయి. చిల్లర మల్లరగా మాట్లాడి టీవీలలో ప్లేట్ బ్రేకింగ్లు, పేపర్ల ఫ్రంట్ పేజ్ న్యూస్, సోషల్ మీడియాలో అడ్డమైన ప్రచారం చేసుకొని రాజకీయ నాయకుడిగా చలామణి అవుతామనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి చైతన్యాన్ని, విఘ్నతలను మీరు తక్కువగా చూసినట్టే అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక విషయం, ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్న మీడియా మిత్రులారా, రేవంత్ రెడ్డికి కోవర్ట్గా ఇవాళ బండి సంజయ్ పనిచేస్తా ఉన్నాడు. వెంకటోడు మర్డర్ బావ కళ్ళల్లో ఆనందం కోసం నేను షూట్ చేసిన అని చెప్పని అందంగా నేను టీవీ 9లో విన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేస్తా ఉన్నాడు. మెడకాయ మీద తలకాయ ఉడినాడు ఎవడన్నా. ఇవాళ అధికారంలో లేరు కేసీఆర్ గారు. 15 నెలలు 16 నెలలు అయిపోయింది, అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో నాయకుడి పైన బండి సంజయ్ మాట్లాడతాడండి? ఎవరి మీద మాట్లాడాలా? రేవంత్ రెడ్డి మీద మాట్లాడాలా? రేవంత్ రెడ్డి ఇవాళ దివాలాకోరు రాజకీయంతో, దివాలాకోరు పరిపాలనతోటి, ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీలో ఉంది, గవర్నెన్స్లో ఫెయిల్యూర్ ఉంది, మొత్తం ఆగమాగమై ఉంటే ఆ తప్పులను ఎత్తి చూపెట్టాలా? ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎత్తి చూపెట్టేది పోయి తగుదునమ్మా అని చెప్పని నువ్వు కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేస్తున్నావు అంటే నువ్వు ఎవరి పాట పాడుతా ఉన్నావు బండి సంజయ్ చెప్పు. ఎవరి కళ్ళల్లో సంతోషం కోసం నువ్వు కేసీఆర్ గారి పైన దాడి చేస్తా ఉన్నావు? బై క్రిటిసైజింగ్ కేసీఆర్, డూ యూ రియల్లీ విన్ ద సోల్స్ ఆఫ్ తెలంగాణ? నో. కాదు, నువ్వు రేవంత్ రెడ్డి సంతోషం కోసం చేస్తా ఉన్నావు. ఎందుకు చేస్తా ఉండవు అది కూడా చెప్తా. మీకు అనుకుంటున్నది ఆయనకి ఏం సంబంధం? ఈయన బీజేపీ కదా, ఆయన కాంగ్రెస్. బండి సంజయ్ గెలవడు, గెలవడు. కేవలం రేవంత్ రెడ్డి పుణ్యమా అని చెప్పని నాకు మిత్రుడు వెల్చాల రాజేందర్రావు, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, మేము ఇద్దరం ఒకటేసారి రాజకీయాల్లో కలిసి ప్రయాణం చేసినాం. 2009లో పార్లమెంట్గా అప్పుడు కూడా పోటీ చేసిండు వెల్చాల రాజేందర్రావు అని చెప్పని. ఇవాళ కాంగ్రెస్ ఎంపీ, ఆయన ప్రజారాజ్యం పార్టీ ఎంపీ. బలహీనమైనటువంటి అభ్యర్థి, మంచోడు, ప్రాబల్యం కలిగినటువంటి ఒక నాయకుడు, కానీ బలహీనమైన వ్యక్తి, బలమున్నోడిని పక్కన పెట్టి బలహీనమైన వ్యక్తిని పెట్టి బండి సంజయ్ ఇంకా చాలా మంది 4-5 బీజేపీలో గెలిపించిండు రేవంత్ రెడ్డి. కృతజ్ఞతగా ఇవాళ పోయి సంక నాక్కో, మాకేం సంబంధం లేదు. మా మీద ఎందుకు ఎగబడతా ఉన్నావు? మా కేసీఆర్ గారి పైన ఎందుకు ఎగబడతా ఉన్నావు? న్యాయమా బండి సంజయ్? ఇది తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలని చెప్పని కోరుతున్నా. నేను మీడియా మిత్రులను కూడా దయచేసి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఆయన స్టేట్మెంట్లో ఏమంటాడు? కేసీఆర్ గారు చేసిన అప్పుల వల్ల భూములమ్మి వాళ్ళ జీతాలు కట్టాల్సి వస్తుంది అని చెప్పని రేవంత్ రెడ్డికి కితాబిచ్చి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక భూములు అమ్మే భాగోతాన్ని జస్టిఫై చేసే ప్రయత్నం చేస్తూ ఉండు. ఏం జరుగుతుందో దయచేసి ఇక్కడ 40,000 కోట్ల రూపాయల భూములు ఇవాళ హెచ్సియు దగ్గర
ఇవాళ అమ్మకానికి పెట్టిండు రేవంత్ రెడ్డి 40,000 కోట్ల రూపాయలు. అది 20,000 అమ్ముతాడా, 20,000 కోట్లకు అమ్ముతాడా, అమ్మి అంటే ఎంత కమిషన్ దొబ్బుతాడో ఇక దేవునికి ఎరక, తర్వాత ముచ్చట. ఆ 40,000 కోట్లు అమ్మొద్దు అని చెప్పని వాళ్ళ హెచ్యు విద్యార్థులు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నట్టుగా పర్యావరణ శాస్త్రవేత్తలు, అడవులు కావాలని చెప్పని వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానికి మద్దతు తెలపడం కోసం అని చెప్పని భూములమ్మి జీతాలు కట్టే పరిస్థితి ఏర్పడ్డదని చెప్పని వాళ్ళు జస్టిఫై చేస్తూ ఉన్నాడు. ఎంతవరకు చిల్లర రాజకీయం? ఈ బీజేపీ కాంగ్రెస్ యొక్క అక్రమ సంబంధం ఏంటి, రేవంత్ రెడ్డికి బీజేపీకి ఉన్న అక్రమ సంబంధం ఏంటి చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ చివరిగా ఒక విషయం నేను బండి సంజయ్కి చెప్పదలుచుకున్నా. ఆర్టికల్ సిఆర్పిసి 39 ప్రకారంగా, బిఎన్ఎస్ఎస్ 173 ప్రకారంగా, 202 ఆఫ్ ఐపీసీ ప్రకారంగా ఎవరికైనా ఎవ్రీ పర్సన్ అవేర్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ఆర్ ఆఫ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ పర్సన్ టు కమిట్ సర్టన్ అఫెన్సెస్ ఈజ్ లీగల్లీ బౌండ్ టు ఇన్ఫార్మ్ ది నియరెస్ట్ మెజిస్ట్రేట్ ఆర్ పోలీస్ ఆఫీసర్. ఇంతవరకు చెప్పల, మీడియా సాక్షిగా అడ్డమైన మాటలు మాట్లాడిండు. వాళ్ళ ముమ్మాటికి బండి సంజయ్ నేరస్తుడే, ముమ్మాటికి బండి సంజయ్కి ఆ కుర్చీలో కూర్చున్నట్టు అధికారం, నైతికత కోల్పోయిండు. నేను నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇట్లా అడ్డమైనటువంటి మాటలు మాట్లాడి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇజ్జత్ తీస్తా ఉన్నాడు, మంత్రి పదవి యొక్క ఇజ్జత్ తీస్తా ఉన్నాడు. చిల్లర మల్లరగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తూ ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీ తెలంగాణలో పోషించవలసిన పాపియాలను వెంటనే బర్తరఫ్ చేయాలా మంత్రి పదవి అని చెప్పి కూడా మీడియా ద్వారా నేను నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ చివరిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తాను, భయపడకండి. మీరు ఆయన ఎంత పెద్దోడైనా కావచ్చు, బట్ వాట్ హి హస్ డన్ ఇస్ అబ్సల్యూట్లీ ఎ క్రైమ్, లీగల్లీ మారల్లీ క్రైమ్. కాబట్టి ఆయన పైన కేసు పెట్టాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.